సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక్క పార్లమెంటు స్థానంపై ప్రజల యొక్క చూపు ప్రధానంగా ఉంది. అది హైదరాబాద్ పార్లమెంటరీ స్థానం. హైదరాబాద్ పార్లమెంటరీ స్థానము ఎంఐఎంకు కంచుకోటగా గత దశాబ్దాల కాలంగా కొనసాగుతూ వస్తుంది. అయితే ప్రస్తుతం మాత్రము ఎంఐఎం చాలా చిక్కుల్లో తన యొక్క సీటును కాపాడుకోవడం కోసము ఎదురెదుతోంది అని మనం చెప్పుకోవచ్చు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ స్వయంగా పార్లమెంట్ స్థానానికి నేతృత్వం వహిస్తున్నారు, ఆయన్నే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీనికి తిరుగులేని నాయకుడిగా కొనసాగుతూ వస్తున్నారు. హైదరాబాద్ స్థానం అంటేనే అసదుద్దీన్ ఓవైసీ యొక్క స్థానం అన్న రీతిగా ఆయన తన యొక్క ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే దీనిని ఎలాగైనా నివారించేందుకు బీజేపీ ఈసారి బలమైన అభ్యర్థిని పోటీలోకి దించి అసదుద్దీన్ ఓవైసీకు చెమటలు పట్టేలా చేస్తోందన్నది మనకు జగమరిగిన సత్యం. అయితే మహిళా అభ్యర్థిని ఓవైసీ మీద దించి అందరి అభ్యర్థుల కంటే ముందుగా ప్రచారం ప్రారంభించి అన్ని వర్గాల నుంచి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. విద్యావంతురాలు, హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ప్రావీణ్యం ఉన్న వ్యక్తిగా, సామాజిక సేవలో ముందున్న వ్యక్తిగా, ఇలా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తిగా, ప్రజలతో మమేకమయ్యే ఒక సాధారణమైన మహిళగా ఆమె చేస్తున్న ప్రచారం కావచ్చు, మీడియా ముందు మాట్లాడుతున్న తీరు కావచ్చు, ఆమె యొక్క లక్ష్యాలు కావచ్చు, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసే ఎజెండా కావచ్చు, వీటన్నిటికి కూడా ప్రజల నుంచి, అన్ని వర్గాల నుంచి, ముఖ్యంగా హిందూ వర్గాల నుంచి, ముస్లిం మహిళల నుంచి కూడా ఆమెకు ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఎలాగైనా ఈ సీటును దక్కించుకోవాలి, తమ యొక్క ఉనికిని కాపాడుకోవాలి, తమ యొక్క పట్టును బిగించాలి అని చెప్పి ఎంఐఎం కూడా మరోపక్క ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే లోపాయకారిగా కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎం పార్టీ ఒప్పందం చేసుకున్నట్లు కూడా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి మనకి సమాచారం అయితే అందుతోంది. ఇందులో భాగంగానే ఫిరోజ్ ఖాన్ ఇదే విషయాన్ని వెల్లడి చేస్తూ తమ అధిష్టానం నిర్ణయం మేరకు ఈసారి హైదరాబాద్ స్థానానికి అసదుద్దీన్ ఓవైసీ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ కృషి చేయబోతుంది అని ఆయన బహిరంగంగానే డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకంటే మాధవీలతను ఎదుర్కోవడం అంత సులువు కాదనే విషయాన్ని మరి ఎంఐఎం శ్రేణులు, ముఖ్యంగా అసదుద్దీన్ ఓవైసీ గ్రహించినట్టు తెలుస్తుంది. ఆమె కూడా బోగస్ ఓట్లపై దృష్టి సారించి ఆమె దానిపై ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే గత లోక్సభ ఎన్నికల్లో అమేధీ స్థానం నుంచి స్మృతి ఇరానీ పోటీ చేసి రాహుల్ గాంధీపై ఘన విజయాన్ని సాధించిన రీతిగానే ఇక్కడ కూడా మహిళను, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మహిళను ఇక్కడ నుంచి మాధవీలతను పోటీ చేయించి అసదుద్దీన్ ఓవైసీకి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కూడా బీజేపీ పెద్దల యొక్క మనసులో ఉన్నట్లుగా ఉంది. అందుకు తగ్గట్టుగానే ఆమె ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఆమెకు Y+ కేటగిరీ యొక్క భద్రతను కూడా కల్పించడం జరిగింది. మహిళ కావడం, రెండవది అది సమస్యాత్మకమైన ప్రాంతం కావడంతో ఎలక్షన్ సంఘాన్ని ఆమె ఆశ్రయించారు. తనకు భద్రత కావాలని ఆశ్రయించడంతో Y+ కేటగిరీ భద్రతను కూడా కేటాయించడం జరిగింది. దీంతో ఆమె ప్రచారాన్ని తీవ్రతరం చేశారు. అదేవిధంగా అన్ని వర్గాల నుంచి మద్దతును కూడగట్టే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఎలాగైనా ఎన్నికల్లో గెలవకపోతే తన యొక్క ప్రతిష్టకు భంగం కలుగుతుందని భావించి కాంగ్రెస్ పెద్దలతో లోపాయికార ఒప్పందం చేసుకొని ఏ విధంగానైనా హిందూ ఓట్లను చీల్చాలనే ఉద్దేశంతో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక బలమైన హిందువును పోటీలో దింపాలని కూడా ఒప్పందం చేసుకున్నట్లు మనకు సమాచారం అయితే వస్తుంది. ఇందులో భాగంగానే గత ఎన్నికల్లో దశాబ్ద కాలంగా బీఆర్ఎస్కు బేషరతుగా మద్దతు ఇస్తూ వస్తున్న ఓవైసీ ఇటీవల కాలంలోనే మాకు బీఆర్ఎస్తో మాకు సంబంధం లేదు, మేము స్వతంత్రంగా పోటీ చేస్తున్నామని చెప్పి బీఆర్ఎస్తో తెగతంపులు చేసుకున్నట్లు చెప్పకనే చెప్పారు. దీని యొక్క మర్మాన్ని మనం గ్రహించవచ్చు. ఎందుకంటే ఆయన ఈసారి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి హైదరాబాద్ స్థానంలో కాంగ్రెస్ ఓట్లను తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారు. కాబట్టి అందులో భాగంగానే తనకు ఏ పార్టీతో అఫిలియేషన్ లేదు, ఏ పార్టీతో పొత్తు లేదు అని చెప్పి ప్రకటించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీకి తన యొక్క ఎంఐఎం శ్రేణులు పనిచేయాలి, హైదరాబాద్ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ తన కోసం పనిచేయాలనే ఒక ఉద్దేశం కనబడుతుంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా మరి 3 స్థానాలకు ఇంకా అభ్యర్థులు ప్రకటించలేదు. హైదరాబాద్, తర్వాత ఖమ్మం, కరీంనగర్ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించడంలో జాప్యం జరుగుతోంది. అందులో ముఖ్యంగా హైదరాబాద్ స్థానం, ఖమ్మం స్థానంలో పీఠముడి ఉండడంతో కాంగ్రెస్ అధినాయకత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇవన్నీ అంటే ఇటీవల ఓవైసీ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, లేదా మారుతున్న పరిస్థితులు కావచ్చు, ఫిరోజ్ ఖాన్ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, వీటన్నిటి చూస్తూ ఉంటే మాత్రము ఎంఐఎం కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోంది. అదేవిధంగా ఇతర జిల్లాల్లో ఎంఐఎం శ్రేణుల నుంచి మద్దతును కోరుతోంది అనే విషయం మనకు స్పష్టమవుతుంది. ఏది ఏమైనా కూడా ఓవైసీ విజయం కోసం ఇంతగా
బెదిరిన సంఘటనలు కానీ, ఇంతగా పోరాడుతున్న పరిస్థితులు కానీ గతంలో ఎప్పుడు కూడా లేవు. అదేవిధంగా తన యొక్క ప్రత్యర్థి అయిన ఎంబీటీ కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో హైదరాబాద్ స్థానం నుంచి పోటీ చేయబోతుంది. కాబట్టి ముస్లిం ఓట్లు అక్కడ చీలే అవకాశం ఉందని కూడా మరోపక్క ఓవైసీ భావిస్తున్నారు. ఏది ఏమైనా కూడా మరి అమేథీలో స్మృతి ఇరానలాగే ఇక్కడ మాధవీలత సంచలనమైన విజయాన్ని నమోదు చేసుకునే దిశగా సాగుతోంది అనేది మాత్రం సుస్పష్టమైన సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి.